ఆయన హెల్ప్ చేశాడు. వీళ్ళిద్దరూ కలియుగంలో శివభక్తుల మీద గెలవలేరు అని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్స్. గుర్తుపెట్టుకో మిత్రమా, శివభక్తులతో లొల్లొద్దు. వాళ్ళతో లొల్లి పెట్టుకుంటే గల్లీ గల్లీ ఉరికిస్తారు. ఎందుకంటే శివభక్తులు కర్మ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఆఖరి జన్మల్లో ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి గెలకడం అంత మంచిది కాదు. మీరు ఏ దేవుడు ఉపాసకుడైనా మంచిదే అది, కానీ శివుడు లేపేద్దామని ఫిక్స్ అయ్యాడు అంటే మిగిలిన దేవుళ్ళు కూడా కలగ చేసుకోరు. ఎందుకంటే శివుడే శాసనకర్త, శివుడే ప్రళయకర్త కదా. అండ్ నీకు ఒక బెటర్ ఎగ్జాంపుల్ చెప్తా. దక్ష యజ్ఞం అప్పుడు శివుడు తప్ప అక్కడ అందరూ ఉన్నారు, అందరు దేవుళ్ళు ఉన్నారు, కానీ దక్షుణ్ణి లేపేస్తంటే ఏ ఒక్కళ్ళు అడ్డుపడలేదు. ఎందుకు అంటే శివభక్తులు పక్కన శివుడి పక్కన ధర్మం ఉంటది కాబట్టి ఆయన ధర్మాన్ని ఫాలో అయ్యి శిక్షేస్తాడు. కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకోరు. ఇద్దరు శివభక్తుల మధ్యలో గొడవ వస్తే అప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఇది అని అంటే, ఎందుకు రాముడు రావణాసుడు ఇద్దరు శివభక్తులేగా. ధర్మం ఎటుంటే శివుడు అడి కాసేస్తాడు. ఇప్పుడు హనుమంతుడి రూపంలో రాముడికి సహాయంగా వెళ్ళా, లంకను కాల్చవతలు పడేలా, అలా అనమాట.